పెద్దవాళ్ళందరికీ నమస్కారం, చిన్నవారందరికీ హాయ్. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పాదగయ క్షేత్రం దర్శించుకోబోతున్నాం. ఈ గాలిగోపురం దాటి లోపలికి అడుగు పెడుతుంటే ఎదురుగా మనకు కనిపించే మహాదేవి విగ్రహం ఎంతో ప్రశాంతంగా మనల్ని ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే పాదగయ పుష్కరిణి. దక్షిణ భారతదేశంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో కనిపించే శిల్పాలు మనకు ఒక పురాతన కథను చెబుతాయి. గయాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసేవాడు. అతడు అంతటి మహా తపస్వి కావడంతో అతని స్పర్శ తగిలితే జనాలకు మోక్షం లభించేది. తర్వాత జరిగిన దైవ కార్యాల్లో గయాసురుడిని 3 భాగాలుగా చేశారు. అందులో పాద భాగం ఇక్కడ పడడంతో ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది. అలాగే అతని శిరస భాగం పడిన ప్రదేశాన్ని శిరోగయ అని పిలుస్తాము. ఇది బీహార్లో ఉంది. అలాగే ఆయన నాభిబడిన భాగాన్ని నాభిగయ అని పిలుస్తాము. ఇది ఒరిస్సాలో ఉంది. ఈ ఆలయంలో పరమశివుడు కుక్కుటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో 10వదైన పురుహూతిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఇదే ఆలయ గాలి గోపురం. దీని గుండా లోపలికి ప్రవేశిస్తే ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ తర్వాత పరమశివుని పరమ భక్తుడైన నందీశ్వరుడు భక్తులను ఆహ్వానిస్తున్నట్టు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు నిత్యాభిషేకాలు జరుగుతాయి. స్వామివారిని భక్తులు ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు, లేదా 20 రూపాయల టికెట్ తీసుకుని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి నిత్యాభిషేకం ప్రత్యక్షంగా వీక్షించాలంటే 70 రూపాయలు అభిషేక టికెట్ తీసుకోవాలి. ఈ పవిత్ర క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామితో పాటు శ్రీ పురుహూతిక అమ్మవారు, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ వినాయక స్వామివారు, శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు, నవగ్రహ మండపం తదితర దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. భక్తులు ఒక క్షేత్రంలోనే అనేక మంది దేవతలను దర్శించుకునే సౌలభ్యం ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారా, ఇవే గయాసురుడి పాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు వీటిని తప్పకుండా దర్శించుకుని వెళ్తాడు. ఇదే పురుహూతిక అమ్మవారి దేవాలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. పురాణాల ప్రకారం దక్షుడు యజ్ఞంలో జరిగిన ఘోర అవమానాన్ని సతీదేవి భరించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని త్యజించింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన్ని వేసుకుని దుఃఖంతో లోకాన్ని తిరుగుతుండగా సృష్టి క్రమం దెబ్బ తినకుండా ఉండేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని అనేక భాగాలుగా ఖండించాడు. వాటిలో సతీదేవి ఈపు భాగం పిఠాపురంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలో 10వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు శ్రీ పురుహూతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దత్తాత్రేయ స్వామి తొలి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారి పిఠాపురంలోనే అవతరించారు. అందువల్ల ఈ క్షేత్రం దత్త సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దత్త క్షేత్రాల్లో ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్న దత్తాత్రేయుడి విగ్రహం స్వయంభూయంగా వెలిసింది. ఈ పవిత్ర క్షేత్రంలో మనకు ఎంతో అరుదుగా దర్శనమిచ్చే శ్రీ సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. విద్య జ్ఞానం కళ్ళకు అధిపతి అయిన సరస్వతి అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధతో దర్శించుకుని ఆశీర్వాదాలు పొందుతారు. అలాగే ఈ క్షేత్రం యొక్క టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 దాకా, అలాగే ఈవినింగ్ 4:30 నుండి రాత్రి 8 గంటల దాకా ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించే వెళ్తారు. ఒకవేళ మీరు మధ్యాహ్నం కొంచెం లేటుగా వస్తే 12:30కి ఆలయం మూసేస్తారు. కాబట్టి మీరు అన్నదానాన్ని స్వీకరించి సాయంత్రం 4:30 వరకు వేచి ఉండి దేవుని దర్శించుకుని వెళ్ళండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా క్రమబద్ధంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతిరోజు అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా అన్నదాన సేవలో పాల్గొంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీరంతా భక్తులకు ప్రేమతో అన్నప్రసాదం వడ్డిస్తూ సేవ చేస్తున్న సేవకులే. ఇలాంటి సేవ చేయడం ఎంతో పుణ్యకరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించడం వల్ల కలిగే తృప్తి మాటల్లో చెప్పలేం. ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎంత విలాసవంతమైన హోటల్లో భోజనం చేసినా ఈ పవిత్ర క్షేత్రంలో భక్తితో స్వీకరించే అన్నప్రసాదానికి సాటి రావు. నాకు ఇప్పుడు అరటి ఆకులో ప్రసాదాన్ని వడ్డించారు.
గోధుమ నూక ప్రసాదంతో పాటు మిక్స్డ్ వెజిటేబుల్ కూర, క్యారెట్ కూర, పచ్చడి, అన్నం, సాంబారు, పులిహోరం, పెరుగు వడ్డించారు. నేనైతే ఎంతో తృప్తిగా భోజనం చేశాను. ఇదే హంసపడవ. మీకైతే ఇప్పుడు పరమశివుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశం చూపించబోతున్నాను. ఇదే శ్మశాన వాటిక. శివాలయం పక్కనే ఉంటుంది. శివుడు శ్మశానవాసిగా, భూతనాథుడిగా ప్రసిద్ధి చెందాడు. జనన మరణాలు జీవితంలో సహజమైనవి, చివరికి అందరూ పరమాత్మలో లీనం అవుతారనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ శ్మశానం మనకు చూపిస్తుంది. గయాసుడి పాదాలు పడి ఏర్పడిన ఈ పాదగయలో తలస్నానం చేస్తే చేసిన పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పాదగయ పక్కనే గోశాల ఉంది. చూసారా గోమాతలు ఎంత అందంగా ఉన్నాయో? వీటి నుండి వచ్చే పాలనే కుక్కటేశ్వర స్వామికి పాలాభిషేకం నిర్వహిస్తారు. ఈ గోమాతల పక్కనే చిన్న ఆవు దూడలు ఉన్నాయి. నాకెందుకో వాటిని దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ కుక్క కనపడింది. నాకు కొంచెం భయం వేసింది, నా పిక్క ఎక్కడ పడేసుకుంటుందా అని. అందుకే వెళ్ళలేదు. పురోహతిక అమ్మవారు పిఠాపురంలో 2 చోట్ల వెలిశారు. ఇక్కడున్న అమ్మవారు అసలైన శక్తిపీఠము. ఇది కాకుండా వేరే చోట అమ్మవారు స్వయంభూయంగా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఆ దేవాలయం ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఈ పిఠాపురం ఓల్డ్ టౌన్లో దారులు కొంచెం ఇరుకుగా, బండి ఒకటే వెళ్ళేలాగా ఉంటాయి. ఈ పురోహతిక అమ్మవారు ఇక్కడే వెలిశారు. అదిగో దూరంగా మనకు టెంట్ కనిపిస్తుందే, అదే పురోహతిక అమ్మవారు వెలిసిన దేవాలయం. మనం దేవాలయం అంటే గోపురం గట్ట ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇవేమీ ఉండవు. కేవలం ఒక పెంకుటిల్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారిని చూడడానికి చాలా ప్రశాంతంగా, అందంగా, భక్తులకు ఆశీస్సులు ఇస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇది అసలైన విగ్రహం కాదు. ఆ పక్కనే ఉన్న చిన్న విగ్రహమే అమ్మవారు స్వయంభూయంగా వెలిసిన విగ్రహం. అమ్మవారికి పెద్ద దేవాలయం ఎందుకు నిర్మించలేదని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అమ్మవారి నుండి ఎటువంటి ఆజ్ఞ రాలేదని చెప్పారు. మీరు అమ్మవారికి సేవ చేయాలనుకుంటే మాలాంటి యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి. మాలాంటి యూట్యూబర్ని ఎంకరేజ్ చేస్తే అమ్మవారికి సేవ చేసినట్టే.